స్వాతి కూర్చోండి. సత్య ఇందాకే చెప్పాడు మీరు వస్తున్నారని. వాడికి ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాను. జస్ట్ మినిట్. బై ది వే మీరు స్వాతి గారు, స్వాతి ఎవరా? ఎవరు? అజయ, may I sit? ప్లీజ్. సత్య చెప్పాడా నేను వస్తానని? యా. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం సత్యకి ఇన్ఫార్మ్ చేస్తారా? నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఓకే. యాక్చువల్లీ సత్య చెప్పాడు మీరు వస్తారని, కానీ ఇంత తొందరగా స్వాతి గారు, అక్కడ లోపల రూమ్లో స్వాతి గారు,
రే సత్య, స్వాతి, స్వాతిరా. రే సత్య, ఇక్కడ స్వాతిని, స్వాతిని ఇక్కడ ఒకడు కత్తితో జిట్టు. ఎక్కడుందన్నయ్యా? లేదు కదా. రే నమ్మరా, రే బయట వీల్చైర్, వీల్చైర్, వీల్చైర్ దా చూపిస్తా. రే సత్య, రే ఇక్కడే రా, వీల్చైర్ చూసింది. వీల్ చేయరా? ఏడన్నయ్యా? రే ఇట్రా, ఇదిగో ఇక్కడే స్వాతిని చూస్తాను రా, దీని వెనకాల. రే నిజంగా స్వాతి వచ్చిందిరా, 2 సార్లు వచ్చిందిరా స్వాతి. ఒకసారి ఇక్కడ కూర్చుంది, తర్వాత లేదు. రే, సత్య, అరే సత్య. అన్నయ్య ఓయ్ అజయా? ఇక్కడొద్దు, ఇక్కడ కూర్చోండి. ఓకే. బై ద వే ఐమ్ స్వాతి. సత్య చెప్పే ఉంటాడు. చెప్పాడు మీరు వస్తారని, బట్ ఏం చూస్తున్నావు? ఏం లేదు, ఒకసారి సత్యకి ఇన్ఫార్మ్ చేస్తాను. ఏమైంది? నథింగ్. చాలా కోల్డ్గా ఉంది. అవును, ఇంటికి వచ్చిన వాళ్ళకి టీ కాఫీ ఇవ్వరా మీరు? 1 సెకండ్. నాని వయసు 8 నాని. ఎవరు కావాలి బాబు? నిన్నే బాబు, చెప్పు. బాబా నేనా? ఏమైంది? ఇప్పటి వరకు అందరూ నన్ను అంకుల్ అన్నారు, ఎవరు బాబు అనలేదు. అందుకే నువ్వు నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్వి. బాబాయ్ చెప్పాడు నువ్వు ఒక 10 రోజులు ఇక్కడే ఉంటావని. ఇంతకీ ఏ జాబ్ కోసం వచ్చావు ఫ్రెండ్? ఒక ప్రీమియం క్లోదింగ్ స్టోర్ కి డిజైనర్ గా అప్లై చేశాను. వాళ్ళు సడన్ గా జాయిన్ అవ్వమన్నారు, అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఒక్కసారి జాబ్ లో సెట్ అవగానే పీజీకి షిఫ్ట్ అవుతాను. ఓకే గైస్, సీ యూ ఇన్ ద మార్నింగ్. యా, గుడ్ నైట్. బాయ్ బాయ్ బాయ్. బాబు నిందానికి జెలస్ ఫీల్ అయినట్టున్నాడు.